ఇప్పటి వరకు ట్రీట్మెంట్ అయింది. పాప పొద్దున ఎక్స్పైర్ అయింది, చనిపోయింది. 3-4 గంటలు అవుతుంది. గవర్నమెంట్ అంబులెన్స్ లేని పరిస్థితి ఇలా ప్రైవేట్ అంబులెన్స్ ని మేము మాట్లాడి ఇలా పంపిస్తున్నాం. యదునగరం నుంచి 100 కిలోమీటర్ దూరం నుంచి వస్తే అంబులెన్స్ ఇలా శవాన్ని తీసుకోపోవడానికి అంబులెన్స్ లేని సిచ్యువేషన్ అంటే మన పరిస్థితి ఎలా ఉన్నది చూడండి. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా కూడా ఇంకా ఈ స్థితి ఇంకా మనం జీవిస్తున్నామని అంటే దీనికి కారణం ఎవరు? మనల్ని పరిపాలించేటోళ్ళని ఎంచుకున్నది మన తప్ప. ఇలా కొంతమంది ఇలా రాజకీయ నాయకులను వీళ్ళు ఫోన్ చేస్తే చెప్పిండ్రట వాళ్ళకు రాబోయే కాలంలో సమాధానం చెప్తాం, 1 గంట తర్వాత ఫోన్ చేయండి, మేము వెహికల్ పంపిస్తాం, లేకపోతే మీరు వాట్సాప్ చేయండి, లేకపోతే ఏదైనా పంపించండి, 1 గంట తర్వాత చేస్తా అని సెల్లు స్విచ్ ఆఫ్ చేస్తున్న రాజకీయ నాయకులు ములుగు నుంచి ఇలా చేసిందట. ఇది ఎంతవరకు రైట్ అండి? మీకు చేత కాకుండా నేనేం చేయలేదని చేతులు ఎత్తేయాలి. ఇలా 3 గంటల పాటు శవాన్ని పట్టుకొని ఒక తండ్రి నిలబడ్డాడు. సిగ్గుండాలి. ఎలక్షన్ అప్పుడేనా గుర్తు వస్తారు వీళ్ళు. ఇటువంటి టైంలో గుర్తు రారా మీకు? ఎలక్షన్ అప్పుడైతే ఇలా 5,000 అంబులెన్స్ అవుతాను కదా, 10,000 అయినా ఇచ్చి రెడీ ఉండేటోళ్ళు. ఎందుకంటే ఓటు కావాలి. కానీ ఇప్పుడు